సారీ టు సే తన కడుపులో బిడ్డ కూడా చనిపోయింది. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు, ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ. ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. ఆపరేషన్ జరుగుతుంది మహేష్. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు మహేష్. సమయానికి యోగి కూడా లేడు. యోగి లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏదో జాబ్ కన్ఫర్మ్ అయిందని అక్కడికే హైదరాబాద్ వచ్చాడు. మరి నన్ను కలవలేదు, కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. నా కర్మ. నేను నిన్ను కలవద్దు, ఫోన్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను. ఇప్పుడు వాడి ఫోన్ కూడా కలవట్లేదు. ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే నాకే తోచట్లేదు మహేష్. ఓదార్చే మనిషి కూడా లేడు. అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కష్టంలో ఉన్నప్పుడు భుజం మీద చెయ్యేసి ఓదార్చడానికి ఒక చెయ్యి ఉండాలి. ఆ స్పర్శ చాలా గొప్పది. అది మాత్రం అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నాకు అది లేకుండా పోయింది. జానకి, వైశాలి హాస్పిటల్లో ఉందంట, ఆపరేషన్ చేస్తున్నారంట. యోగి కూడా అక్కడ లేడంట. ముందు నువ్వు బ్యాగ్ తీసుకురా, బయలుదేరదాం. అమ్మా నువ్వు కూడా వెళ్ళు, జానకి హెల్ప్ చేయి. అలాగే. వెళ్ళమ్మా జానకి, వెళ్ళు. రామ్మా రా. వెళ్ళు. ఏంటి వచ్చేది? మీరాగండి అన్నయ్య. ఆపరేషన్ ఏంటి? అవునమ్మా, మొన్న వైశాలికి షాక్ కొట్టిందిగా, బిడ్డ చనిపోయింది. ఆపరేషన్ చేస్తున్నారు వైశాలికి. అయ్యో, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? ఇది మా కర్మ, అంతే. వదిలే. అసలే మీ బాధల్లో మీరున్నారు. నేనేదో నాకు ఓదార్పుగా ఉంటుందని ఫోన్ చేశాను, అంతే. అది కాదన్నయ్య, నాకైతే ఇప్పటికిప్పుడే అక్కడికి వచ్చేయాలనుంది. రేపు నందిని చనిపోయి 3వ రోజు. చిన్న కర్మ. అవునా? అవునన్నయ్య. ఆ కార్యక్రమాలన్నీ చేయకుండా రాకూడదుగా. ఇవన్నీ విజయ్ చేయాలిగా. ఇది చూసుకొని వెంటనే బయలుదేరి వచ్చేస్తాము. వైశాలికేమీ కాదు, ధైర్యంగా ఉండు. వెంటనే రావట్లేదని ఏమి అనుకోకన్నయ్య. అయ్యో పర్లేదమ్మా, తనకేం కాదు, నాకు తెలుసు. కాకపోతే ఏదో భయం. ఉంటా
వెళ్ళానన్నయ్య, జాగ్రత్త. అలాగేనమ్మా. ఏంటి విజయ్ ఇలా జరిగింది? అది పక్కన పెట్టు. చిన్న కర్మ ఏంటి? అదేంటి, నందిని చనిపోయి రేపటికి 3వ రోజు. అయితే ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఊరు వెళ్ళిపోదామంటే ఇవన్నీ నెత్తిన పెట్టుకుంటావేంటి? అవసరం లేదు. ముందు బయలుదేరు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఏవి ముఖ్యం కాదు. అక్కడ మన పట్టాభి దగ్గర ఉండడం ముఖ్యం. ఇవి ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. నువ్వు భర్తవి, నందిని అనాథ కాదు, మహేష్ కి భార్య. నువ్వే ఆ మహేష్వి. నువ్వు పూర్తిగా విజయ్ అని ఫిక్స్ అయిపోతున్నావేమో. కాదు, నీలో మహేష్ ఉన్నాడు. నేనిప్పుడు ఆ మహేష్ తోనే మాట్లాడుతున్నాను. నందిని భర్త మహేష్ తో రేపటి కార్యం చేయడం నీ బాధ్యత. అది పూర్తి చేయి. ఆ తర్వాత నువ్వు విజయ్గా ఇద్దరం కలిసి ఊరెళదాం. ఏంటమ్మా ఇదంతా? తప్పేట్టు లేదురా, బాధపడకు. నేను బాధపడుతుంది రేపు కార్యక్రమం గురించి కాదమ్మా. నేను ఇంత చెడ్డవాడిని అయిపోయినేంటా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అక్కడొక మనిషి మాతృత్వం కోల్పోయి అల్లాడిపోతుంది. పట్టాభి గొప్ప మనిషి, చాలా గొప్ప మనిషి. భార్యని కూడా బిడ్డలా చూసుకునే గొప్ప వ్యక్తి అమ్మా. అక్కడ ఏడుస్తున్నాడు. ఓదార్చే మనిషి లేక ఓదార్పు కోసం నాకు ఫోన్ చేస్తే ఓదార్చాల్సింది పోయి వెంటనే అక్కడికి వెళ్లాల్సింది పోయి వాడి ఏడుపును కూడా వాడుకొని అడ్డం పెట్టుకుని జానకిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూశాను చూడు. నిజానికి తన మాట చెప్పగానే నాకు బాధ వెయ్యాలి. కానీ బాధ కంటే కూడా అమ్మయ్య జానకిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నాకు ఒక కారణం దొరికింది అనుకున్నాను చూడు. ఇంతకంటే నీచం ఇంకేదైనా ఉందా అమ్మా? చెడిపోయానమ్మా, పూర్తిగా పాడైపోయాను. నిన్న అదే అంది, నువ్వు మారిపోయే విజయ్, పాత విజయ్వి కాదు అని. నిజమే, నిజం, నేను పాత విజయ్ని కాదు. కానీ చేసింది చేస్తుంది అంతా పాత విజయ్ కోసమే. కానీ కొత్త విజయ్ నచ్చట్లేదమ్మా, నచ్చట్లేదు.
వైశాలి వైశాలి డాక్టర్ వైశాలి ఆపరేషన్ సక్సెస్. తనకింకేం ప్రమాదం లేదు. ఇన్ టైంలో ఆపరేషన్ చేశాం కాబట్టి తను బతికింది. అవును, తను బ్రతికింది. వైశాలి బ్రతికింది. కానీ తనలో అమ్మ చనిపోయిందిగా, చనిపోయిందిగా. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తీసుకెళ్ళండి. మిస్టర్ పట్టాభి, నాకు చెప్పడానికి తేలిగ్గా ఉంటుందేమో కానీ అది భరించడం కష్టమని తెలుసు. జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. తప్పదు. మీరు కంటున్నది మీ బిడ్డను కాదు, మీ బిడ్డను కాదు, నా బిడ్డను, నా బిడ్డను, నా బిడ్డను, నా బిడ్డను. వైశాలికి రేపు పంటంటి బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డతో నేను ఆడుకోవాలి. ఆ బిడ్డ నాకు ఇచ్చేసిన తర్వాత నేను నా బిడ్డ ఒకవైపు, మీరిద్దరూ ఇంకోవైపు. అది నాకు కావాల్సింది.
ఎస్, మై స్వీట్ కిన్. చూసావా, ఎప్పుడు రాణితోనే నాకు లైఫ్ అవుతుంది. లైఫ్ రాణి వల్ల అవుతుంది నిజమే, కానీ రియల్ లైఫ్లో రాణి వల్ల లైఫ్ స్పాయిల్ అవుతూనే ఉంటుంది. ఏంట్రా ఫిలాసఫీనా? ఫిలాసఫీనా తొక్క, రైమింగ్ బాగుందని టైమింగ్లో వాడా. ఎనీవే థ్యాంక్స్ రా. నువ్వు లేకపోతే ఈ హైదరాబాద్లో జాబ్ దొరకటం చాలా కష్టమయ్యేదేమో. కమోన్ యోగి, ఏంటి నువ్వు కూడా? ఐఎమ్ యువర్ ఫ్రెండ్. అయినా ఇదేమో నాకు కాని పని కాదు కదా. ఈ హైదరాబాద్లో నేను తలుచుకుంటే మాక్సిమం ఏదైనా చేసి పెడతానా. ఏయ్, వెళ్ళు 2 ఆమ్లెట్లు వేసి పట్టరా. నాకొద్దమ్మా, వాడికి తీసిరా చాలు. రేయ్, నీకు నేనేమీ ఆస్తి ఇమ్మన్నట్లేదురా, ఆమ్లెట్ వేసి తెమ్మంటున్నాను. టేస్ట్ చూడు, ఇది ఆమ్లెట్ చాలా బాగా వేస్తుంది. రేయ్ ఏంట్రా అది ఇదేంటి, పైగా నా ముందు? షీజ్ యువర్ వైఫ్ కాబట్టే అన్ని హక్కులు నాకున్నాయి. నేను ఎలా పిలిస్తే అలా పలకాలి. నువ్వు కాడే. ఏయ్, ఏంటి ఇంకా చూస్తున్నావు? వెళ్ళు. చందు, నాకు డ్రీమ్ ఉందిరా. నా భార్య అందరినీ వదిలేసి వచ్చింది. సహజంగా లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ని వదిలి వచ్చేయటం కామన్. కానీ నా భార్య వైశాలి నా కోసం తన భర్తను కూడా వదిలేసి వచ్చేసింది. అతను ఎంత మంచివాడో తెలుసా? అతనే మాకు దగ్గరుండి పెళ్లి చేశాడు. ఇప్పుడు అతనే మాకు గార్డియన్. అతనికి అన్నీ మేమిద్దరమే. అతను, నేను, నా భార్య, రేపు పుట్టబోయే నా బిడ్డ. మేం హ్యాపీగా ఉండాలి. మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలనుకున్నాను, కానీ వాళ్ళు నా పైన అలిగి నాకు దూరంగా ఉన్నారు. ఆ ప్లేస్లో ఇప్పుడు పట్టాభి ఉన్నాడు. నా పేరెంట్స్ ప్లేస్ పట్టాభికిచ్చి తనని బాగా చూసుకోవాలి. వాడేవడరా బాబు, చాలా గమ్మత్తుగా ఉన్నాడు. వాడి పిల్లాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం ఏంట్రా? వాడికి హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా? రేయ్, పట్టాభిని ఏమైనా అన్నావంటే ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. రే, ఓకే ఓకే ఓకే, సారీ రా బాబు. నువ్వు అతన్ని దేవుళ్ళ ఫీల్ అవుతున్నావు కదా, ఇంకేమనలే. సో రేపు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక అందరూ హైదరాబాద్ వచ్చి హ్యాపీగా సెటిల్ అవుతారనమాట. అప్పుడు పంచేరా, మా పక్క పోర్షన్ ఖాళీగానే ఉంది. నువ్వు ఓకే అంటే మాట్లాడి పెట్టేస్తానా, ఆ పని కూడా అయిపోతుంది. థ్యాంక్స్ రా బాబు. అవునరా, ఒక విషయం మర్చిపోయాను. ఆ మధ్య ఒక నంబర్ ఇచ్చి ట్రేస్ చేయమన్నావు కదా, అది మిస్ చేశాను రా. ఏమనుకోవద్దు. మా వాడు ఒకడు డిపార్ట్మెంట్లో ఉన్నాడురా, వాడికి ఆ నెంబర్ ఇచ్చాను. ఎందుకు మరి వాడు డిలే చేశాడు. ఆ తర్వాత నేను మర్చిపోయాను, ఫాలో అప్ చేయలేదు. సారీరా. పర్లేదులేరా, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అవునా, అసలు ఏంట్రా ప్రాబ్లము? ఏమి లేదురా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి 2 భార్యలు. పెద్దలు చేసిన పెళ్ళొకటి, ఇంకొకటేమో తనకి తెలియకుండానే తన ఇష్టంతో జరిగింది ఇంకొకటి. ఇప్పుడేమో మొదటి భార్యతో సెటిల్ అవ్వాలని, ఆ ఫస్ట్ వైఫ్కేమో వీడిని సెకండ్ వైఫ్తో కలపాలని. వీడంటే ఇద్దరికి ఇష్టమే, కానీ ఒకళ్ళేమో త్యాగం చేయాలని, ఒకరేమో లాక్కోవాలని. అవునరా, ఇంతకీ ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది? సింపుల్ రా, 3 శవాలు తీసుకొని వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేపించి, ఫస్ట్ వైఫ్కేమో సెకండ్ వైఫ్ చనిపోయిందని, సెకండ్ వైఫ్కేమో ఫస్ట్ వైఫ్ చనిపోయిందని నమ్మించి హ్యాపీగా ఫస్ట్ వైఫ్తో సెటిల్ అయిపోయాడు. అమ్మని, వాడెవడరా? నాకంటే పెద్ద జాదులా ఉన్నాడు. నీకు అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఈ మధ్య మా వాడు ఒకడు చనిపోయాడురా. వాడికి సేమ్ ఇంచుమించు ఎలాంటి ప్రాబ్లమే. మీ ఫ్రెండ్ ఎవడో గాని ముందే మా వాడికి పరిచయం అయి ఉంటే, మీ వాడికంటే ముందే మా వాడు ఆ ప్లాన్ అమలు చేసి ఇద్దరినీ నమ్మించి ఇద్దరితో సంసారం చేసేవాడు.
పాపం బ్యాడ్ లక్. చస్తే చచ్చాడు కానీ వాడి పెళ్ళాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. అదంటే నాకు చాలా ఇష్టం. కోర్స్ నాకు అది భార్య అనుకో. కాపురం చేద్దాం అనుకున్నాను కానీ కాటికి వెళ్ళిపోయింది. అదేంట్రా, ఆల్రెడీ మీ ఓడికి 2 పెళ్ళిళ్ళు అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి నీకు భార్య అంటున్నావు. ఈ అమ్మాయికి కూడా 2 పెళ్ళిళ్ళా? అవును, వాడికి 2 పెళ్ళిళ్ళు, నాకు 2 పెళ్ళిళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు కూడా 2 పెళ్ళిళ్ళు, అందరికీ 2 పెళ్ళిళ్ళు. రే తీసుకో, ఆమ్లెట్ తిను. ఎలా చేస్తావో ఏం చేస్తావో ఆలోచిస్తేనే గుండె ఆగిపోయేలా ఉంది. నీ ఇష్టం ఇక.